హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కేవలం 100 రూపాయలతో మన అయోధ్య రామాలయాన్ని అయితే చూద్దామని వచ్చానండి. ఏందా 100 రూపాయలతో అనుకోవద్దండి. ఏంటంటే మనకి అయోధ్య రామాలయం అనేది మన నెల్లూరులో సెట్ వేశారండి. ఎక్కడ నాన్న వేసింది? ఎన్టీఆర్ నగర్ హైవే పక్కనండి. అది పక్కనే ఉంటుంది, రోడ్డు మీదనే హైవేలో. అదైతే వేశారు, చూద్దామని వెళ్ళామండి. మనకి ఎంట్రన్స్లోనే 100 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలండి. తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇవి ఉంటాయండి, 3D పెయింట్స్ అని వేశారండి. పెద్ద పెద్ద కటౌట్లు అయితే వేశారు. మనకి సింహం బొమ్మలు, పాండాలు, వెన్ని పిల్లుల బొమ్మలు చాలా బాగున్నాయండి. ఇక్కడైతే ఎక్కువ సెల్ఫీలు, ఫొటోస్ బాగా తెగొచ్చండి. మనకి వీడియోలన్నీ తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. చాలా బాగుందండి చూసేదానికి. చూశారు కదా, మనకి అన్నీ మనకి గాడిద బొమ్మలు, పిల్లులు చాలా ఉన్నాయండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలైతే వాళ్ళకి ఇష్టం కదండి బొమ్మలు అంటే, అందుకని అక్కడ ఎక్కువ సెల్ఫీలు, ఫొటోస్ దిగుతున్నారు. చూశారు కదా, మనకి ఈ సైడ్ కూడా మనకి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు ఉన్నాయండి. తాజ్మహల్ అన్నీ చాలా బాగున్నాయండి. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. దిగేసి మనం అయితే వెళ్తూ ఉన్నామండి. లోపలికి వెళ్ళంగానే మనం లెఫ్ట్ సైడ్ వస్తుందండి మనకి గుడి అనేది. ఇవన్నీ మనకి కటౌట్లండి. చివరి దాకా లెఫ్ట్ సైడ్ మనకు ఉంటాయండి. ఎక్కడ కావాలన్నా మనం ఫొటోస్ దిగొచ్చు. అంత బాగుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడైతే మనకి ఉంటాయి కదా సీతాకోక చిలకలు అంటారు కదా వాటిని, అది కూడా బాగా నచ్చిందండి. అక్కడ కూడా నేను కొన్ని పిక్స్ తీసాను. ఇక్కడ కొన్ని మనకి తిరణాల్లాగా అంగళ్ళు, జైంట్ వీళ్ళు అన్నీ పెట్టినారండి రైట్ సైడు. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు గుడి అండి. చూశారు కదా ఎంత బాగుందండి. అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. సెట్టింగ్ సూపర్గా వేసారండి. మన అయోధ్యలో ఉన్నామా అని అనిపించిందండి నా ఒక్క క్షణం అయితే. అంత దూరం వెళ్ళి అయోధ్యలో వచ్చి చూస్తున్నామా అనిపించేసింది. చాలా బాగా వేసారండి సెట్. తప్పకుండా మీరు కూడా చూడండి. నెల్లూరులో ఎవరన్నా దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ పెడుతున్నానండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. చూసారా, ఇది ఎంట్రన్స్ అండి. మనకి ముందర సైడ్ అండి. చాలా బాగుంది. మనకి ఉంటాడు కదా ఆయన, ఎవరమ్మాయన గద్ద స్వామి, గరుడు మంత్రుడు. సరే అండి, గరుడు మంత్రుడు ఉన్నాడండి. చాలా బాగుంది ఆ బొమ్మ అయితే. అక్కడ కూడా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. చూశారు కదా, లోపల చూపిస్తున్నాను నేను. సేమ్ మనం కట్టినట్టుగానే ఉందండి. సెట్ అయితే సూపర్గా వేసారు. అసలు కళ్ళు చాలలేదండి చూసేదానికి. అంత బాగా అనిపించింది. దాని మీద మనకి బొమ్మలు కూడా ఎంత బాగున్నాయంటే చేయి పెట్టి మరీ చూస్తున్నానండి. చాలా బాగా మనకి ఆర్ట్ చాలా బాగా చేశారండి. దానికి మాత్రం హ్యాట్సప్. సెట్టింగ్ కూడా ఎంత నీట్గా చేస్తారా అనిపించింది నాకు. అంత బాగుందండి గుడి అయితే. చాలా ప్రశాంతంగా ఉంది. మనకి చుట్టూ ఖాళీ స్థలం కదండి, చాలా చల్ల గాలి మనకు చూస్తున్నారు కదండి. లోపలికి వెళ్తే మన రాముల వారు కనిపిస్తున్నారు చూడండి. సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉన్నాడండి. చాలా బాగుంది. లోపల అంతా ప్రశాంతంగా పెద్ద గోపురంలాగా పైకి ఉందండి. దాంట్లో అయితే అందరూ నిలబడి చుట్టూ చూపిస్తున్నాను చూడండి మీకు ఒకసారి. అసలు అక్కడ మనకి డిజైన్ వేశారండి. చాలా బాగుంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో లైటింగ్కి నాకు అర్థం కావట్లేదు, కానీ దగ్గరుండి చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయండి. అంత బాగుంది మనకి డిజైన్ అనేది. అదే ఒకసారి చూపించినానా, చూస్తారు వాళ్ళని చెప్పి నేను చూపిస్తున్నాను. జనం చూడండి. అసలు మనం అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళు ఏమన్నా ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూడండి. పెద్దోళ్ళు వెళ్ళలేరు కదా అంత దూరము. ఇక్కడికి వచ్చి అయితే ఖచ్చితంగా చూడండి. మనం మిస్ అవ్వద్దు. ఎందుకంటే అయోధ్య రాములు వారిని చూసినట్టే ఉందండి. చూస్తున్నారు కదా, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు దేవుణ్ణి. అంత బాగుంది. తర్వాత మనం అన్నీ చుట్టూ మనకి ఇట్లాగే ఉంటుందండి. ఇంకా మనకి పెద్ద గుడి ఏం లేదు. అదంతా చుట్టూ ఉంటుంది. 4 సైడ్లు దారులు మాత్రం ఉంటాయండి. 3 సైడ్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మనం ఎంట్రన్స్లో పోయే సైడ్ 3 దారులు ఉంటాయి గుడికైతే. తర్వాత 4వ దారిలో స్వామివారు ఉంటాడండి. తర్వాత వచ్చేసిన తర్వాత మేము దర్శనం అయితే చేసుకుని వచ్చేసామండి. అక్కడ మనకి పూజారి ఏం లేరు, మనకి సెట్టింగ్ కాబట్టి మనమే పోయేసి కావాల్సిన సెల్ఫీలు అట్లాగా. చూసారు కదా, మేము కూడా దిగుతాం. సెల్ఫీలు, ఫొటోస్ తీసుకొనేసి వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకొని ఇస్తున్నారండి. దానికి అబ్జెక్షన్ ఏం లేదు. వీడియోలు కూడా తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగా చేశారండి. పెద్ద మనకి హడావిడేం లేదు, కానీ అందుకని జనాలు కూడా బాగా వచ్చారండి. మనకి అది మామూలుగా మీకు ఈవినింగేనండి. సాయంత్రం 6 నుంచి ఓపెన్ అవుతుంది. మనకి పొగులంతా ఉండదండి. సాయంత్రం పూటే 6 గంటలకి ఓపెన్ అవుతుందండి. 6 నుంచి 10 దాకా ఉంటుంది అది. మళ్ళీ మీకు తెలియకపోతే చెప్పాలి కదండి, పొద్దునైతే ఉండదు. సాయంత్రం పూటేనండి. చూస్తున్నారా, ఫైనల్గా నేను చూపిస్తున్నాను ఎంత బాగుందో. డిజైన్ చూడండి ఎంత బాగా చేశారో. అదే ఒక క్లిప్ చూపించానండి, కానీ నాకు చాలా ఎప్పుడు నీకు ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. గుడి మొత్తం చూపిస్తున్నాను ఎంత బాగుందో. చూసారా, చాలా బాగుంది. అద్భుతంలాగా అనిపించింది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.